వారమంతా కూరగాయలు తిని తిని బోరు కొడుతుంది కదా. సండే వచ్చేసరికి అయితే చికెన్ ఉండాల్సిందే. నోరెంతో చెడిపోతుంది. సండే రోజు మాత్రం చికెన్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని వెరైటీస్ చేసుకున్నా చికెన్ పాత్ర అయితే చికెనే అన్నమాట. అలాంటి చికెన్ కోసం అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం రండి. కావాల్సింది చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న చికెన్ అన్నమాట. ఇంకా ఉప్పు, కల్లుప్పు మన టేస్ట్కి తగినంత హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా కారం అన్నమాట. కారం ఒక పెద్ద స్పూన్తో ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు చికెన్ అయితే కొంచెం కలిపి పెట్టుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ పాటు. మేమైతే స్పైసీగా ఎక్కువ తింటాం అన్నమాట. స్కిన్ చికెన్ అన్నమాట ఇది. దీంట్లో ఇప్పుడు మనమైతే ఆయిల్ వేయకుండా చికెన్ చేసుకుంటున్నాము. ఒక చుక్క నూనె కూడా లేకుండా ఆయిల్ వేసేసుకోకుండా మనం చికెన్ తయారు చేసుకున్నాము. ఇంకా దాంట్లోకైతే మన తగినంత టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని ఇలా కలిపెట్టే పెట్టుకుందాము. ఇంకా దీనిలోకైతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర, ఆనియన్స్, తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 4-5, ఇంకా వెల్లుల్లి, పొట్టు తీసుకున్న వెల్లుల్లి ఒక మీడియం సైజు, ఒక 2 గడ్డలు, ఆనియన్స్ ఒక 3, ఇంత సైజు 3 నిమ్మకాయ సైజు అంతా. ఇంకా అల్లము మొత్తం అయితే అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇవి ముందు అల్లం వేసుకొని, కొత్తిమీర వేసుకొని, అల్లం వేసేసుకొని, దాంట్లోని కొత్తిమీర వేసేసుకొని కాస్త అయితే పైన చివరగా వేసుకునేదానికి పెట్టుకున్నాము. దీంట్లోనే కొన్ని వెల్లుల్లి అయితే వేసుకుంటాము. అలా వేసుకుంటే మంచి సువాసనతో పాటు మన చేసుకునే చికెన్కి అయితే మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా జ్యూసీగా అయింది. దీన్ని అయితే ఒక కంటైనర్లోకి తీసుకొని కాస్త ఉప్పు వేసుకొని కలిపెట్టుకున్నాము. ఇదైతే తీసి పెట్టుకున్నాము. ఇంకా ఇందులోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా మనం జ్యూసీగా అయితే 2 తిప్పులు తిప్పుకుందాం. పెట్టేసుకొని ఇది కూడా మనం జ్యూసీ చేసుకుందాం. టమాటో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ అయితే ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ముక్కలకైతే బాగా ఉప్పు కారం పట్టేసింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా నూనె లేకుండా అంటే మరి ఇంకా తర్వాత అన్నా కూడా కాగాలి కదా. అందుకోసం అయితే సగం గ్లాస్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకొని ఇంకా కరివేపాకు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు వేసేద్దాము. హాఫ్ స్పూన్ పసుపు వేసేద్దాం. ఇంకా ఎండుమిర్చిని ఇలాగా తుంచేసుకొని వేసుకుందాము. ఒక 2 మెత్తగా ఉన్నాయి, ఏం పర్వాలే, అలాగైనా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఇది ఒకసారి కలుపుకొని ఇందులో అయితే మనము పట్టి పెట్టుకున్న అల్లము, ఎల్లిపాయ, వెల్లుల్లి ముద్ద
ఒక ఈ స్పూన్తో పెద్ద స్పూన్ అంతా వేసేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ భలేగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత మంచి వాసన వస్తుందండి. గుమగుమలాడే వాసన బయటికి కూడా వచ్చేస్తుంది. ఇంకా బయట నుంచి భలే ఫ్లేవర్ వస్తుందని వస్తాడు ఆయన. ఇంకా ఇప్పుడు ఇదంతా కాగిన తర్వాత ఒక నిమిషం పచ్చివాసన పోయేంత వరకు ఉండి మనమైతే ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాం. ఇలా ముక్కలు బాగా పట్టేసింది, వేసేసుకున్నాం. ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకున్నాం. ఇంకా మనము టమాటా పేస్ట్ని అయితే ఇంకా ఇప్పుడే వేసేసుకున్నాం. పట్టి పెట్టుకున్నాం కదా. ఇంకా మనకి బాగా జ్యూసీగా ఉండడానికి అన్నమాట ఇలా పేస్ట్ చేసుకోవడం. టమాటాలు ఆల్రెడీ మగ్గిపోతాయి. ఏమంటే మనకి ఇంకా బాగా క్రీమీగా జ్యూసీగా చికెన్ ఉంటుందన్నమాట. అందుకోసం చూడండి ఇలా కలుపుతుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా, ఊరుతుంది కదా. సరే ఉడకనిద్దాం దీన్ని. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్సే అంతవరకే ఉడికించుకుందాం. ఒక 3 విజిల్స్ ఉడికిన తర్వాత చూపిస్తాను. విజిల్ అయితే పోయింది, తీసి చూద్దాం.